కాంగ్రెస్ అభ్యర్థి యొక్క నామినేషన్ జరిగింది. మరి ఈ నామినేషన్ ప్రదర్శన ఏ విధంగా ఉందంటే, సామాన్యంగా రాజకీయ పార్టీల నామినేషన్లు ఏ విధంగా చేస్తారంటే, ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మరి ఆ పార్టీకి సంబంధించిన వెల్ విషర్స్ అందరూ కూడా పిలుచుకొని నామినేషన్ చేసేది ఒక ఆనవాయితీ. కానీ ఇవాళ అంతర్రాష్ట్ర రౌడీ మూకాల ప్రదర్శన జరిగినట్టు జూబ్లీ హిల్స్లో నియోజకవర్గంలో, హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో ఉన్న మాజీ రౌడీ షీటర్లు, ప్రజెంట్ రౌడీ షీటర్లు, నేర చరిత్రలు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని బీభత్సం కత్తులు కటాలతోటి ఇలా ఎంత కనిపించినా కానీ పోలీసులు ఏమీ పట్టనట్టు, అంటే తమకి ఇది మా డ్యూటీ కాదన్నట్టు వాళ్ళ కళ్ళ ముందరనే కత్తులు కటాలు పట్టుకున్నా కానీ ఏమీ అనకపోవడం నిజంగా చాలా విచారకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఈరోజు ఆలోచించుకోవాలి. మరి వాళ్ళేమో కాంగ్రెస్ కార్యకర్తలు మాలో ఒకడు నామినేషన్ వేస్తుండే ఈరోజు అని చెప్పి రౌడీ మూకలందరూ కూడా సంతోషంతో ఎగిరి గంతులు వేసేసి ట్రాఫిక్ బీభత్సం కల్పిస్తే ఏమి పట్టనట్టు నిజంగా పోలీసుల తీరుని తీవ్రంగా ఖండించుకుంటూ, మరి రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంకా నామినేషన్ వేసేటప్పుడే ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే, రేపు నిజంగా ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే రేపు ఆ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉంటారో సంగతి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా